నేను చేయనని పలు దఫాలుగా సీఎం గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే చేసేవాడిని అయితే 2019 నుంచి కూడా చేస్తుంటే కంటిన్యూ అయ్యేవాడిని. మధ్యలో గ్యాప్ వచ్చింది, పార్టీ వర్క్ చూస్తూ పక్కన ఉండిపోయా కాబట్టి నేను ప్రత్యక్ష పార్లమెంట్ ఎన్నికల్లో నేను నిలబడినని లోగడే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా శిరసావహిస్తాను. అవుతాయి, ఇంక ఇప్పటివరకు మార్పులు చేర్పులు జరిగినాయి కదా, ఇంకేమన్నా ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు అంతే. పార్లమెంటు ఇంకా ఏదన్నా ఒకటి రెండు అసెంబ్లీలు ఉన్నాయి, అవి కూడా బహుశా రేపు రాబోయే లిస్టులో పండగ తర్వాత ఒక లిస్ట్ రాబోతుంది, దాంట్లో అవి కూడా వచ్చేస్తాయి. మనం కొత్తగా శర్మలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా అయినా కాకపోయినా మనం కొత్తగా ఆమె దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ ఏం లేదు. ఎందుకంటే మనం ఎంతమంది రానివ్వండి, ఎన్ని పార్టీలన్నా రానివ్వండి, మన అండా మనం బలం, మా పార్టీ బలం జగన్ గారి సంక్షేమ పాలనలో లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించే మనం ఓటేమని.